హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఏఎల్పి 2025 నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ బిగ్ అలర్ట్. ఎందుకంటే ఈ రోజు నుంచి మీ అప్లికేషన్ స్టేటస్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. సో మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి. మన ఆర్ఆర్బి అప్లైలోకి వెళ్ళి మన ఇంతవరకు అప్లికేషన్ హిస్టరీలోకి చెక్ చేస్తే మీ ఏఎల్ 01/2025 ఏఎల్పి నోటిఫికేషన్ ఎదురుగా ప్రొవిజనలీ యాక్సెప్టెడ్ అని ఉండాలి. యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా చూసుకోండి. ఇంకో బిగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు అప్లికేషన్ స్టేటస్ ఓపెన్ అయ్యింది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన ఎగ్జామ్ ఏ క్షణమైనా ఏ రోజైనా పెట్టే అవకాశం ఉందని అర్థం. ఎందుకంటే గత నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకుని మనకున్న ఎక్స్పీరియన్స్తో మనం చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ గ్రూప్ డి ఎగ్జామ్స్ నవంబర్ 27 నుంచి జనవరి 16 వరకు జరుగుతున్నాయి. కాబట్టి అంటే నవంబర్ 16 తర్వాత నవంబర్ 20 లోపే ఈ ఏఎల్పి 2025 నోటిఫికేషన్ CPT-1 ఎగ్జామ్ జరిగే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. సో ఎవరైతే ఇప్పుడు ఏఎల్పి మీరు 2025 నోటిఫికేషన్ రెడీగా ఎవరైతే ఉన్నారో మన స్టూడెంట్స్ వాళ్ళకి పక్క గ్రూప్ డి కూడా ఎగ్జామ్ పెట్టే ఉంటారు. గ్రూప్ డి ఎగ్జామ్ అయిపోయే వాళ్ళు ఏఎల్పి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. గ్రూప్ డి ఎగ్జామ్ అవ్వని వాళ్ళు గ్రూప్ డి ఎగ్జామ్ చదువుకోండి. ఎందుకంటే గ్రూప్ డి ఎగ్జామ్ సిలబస్ నెక్స్ట్ మన ఆర్ఆర్బి ఏఎల్పి CPT-1 సిలబస్ కూడా సేమ్ కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. సో ఈ ఎగ్జామ్ అప్లికేషన్ డేట్ రిలీజ్ అయిపోయింది అంటే ఈ ఎగ్జామ్ డేట్ ఎప్పుడైనా ఇవ్వచ్చు. మన గ్రూప్ డి ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే రోజు లోపే మన ఎగ్జామ్ డేట్ వస్తుంది, పక్కా వస్తుంది. సో ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో వాళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అంటే ఏమీ లేదు. మొన్న 2024 నోటిఫికేషన్లో CPT-1లో ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ అన్ని చూడండి. ఏ మోడల్స్ ఉన్నాయో అందులో ఈచ్ మోడల్ ఈచ్ బిట్ అన్నీ నేర్చుకోండి. దాని తగ్గట్టుగానే మీరు నచ్చిన మెటీరియల్ నచ్చిన బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. నెక్స్ట్ ఏఎల్పి కోసం మన తెలుగులో మంచిగా ప్రొవైడ్ చేస్తున్నటువంటి 2-3 ఛానల్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా నేను చెప్తాను. ఏంటంటే సైన్స్ ఫర్ రైల్వేస్ అనే ఒక ఛానల్ ఉంది. అతను చాలా బాగా చెప్తున్నాడు. మీరు ఏఎల్పి ఉద్యోగమే లక్ష్యంగా లేదా గ్రూప్ డి జాబ్ లక్ష్యంగా ఎవరైతే ఉన్నారో సైన్స్ ఫర్ రైల్వేస్ ది బెస్ట్ ఛానల్. ఇంకా మ్యాథ్స్ విషయానికి వస్తే మనకి హిందీలో గగన్ ప్రతాప్ సార్ ఉన్నారు. నెక్స్ట్ శ్రీనివాస్ మెక్ అనే ఛానల్ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయ్యి ఉండి నేషనల్ లెవెల్లో ఫుల్ కావాలనుకుంటే సైన్స్ మ్యాగ్నెట్ అనే ఒక ఛానల్ ఉంటుంది. అది కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా అది కూడా రీజనింగ్ కావాలంటే సాహిల్ సార్ అని బాగుంటుంది. కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ అని కానీ GKGS విషయంలో పరమార్ కానీ లేదా పరచం క్లాసెస్ కానీ ఇవి చాలా బాగుంటాయి. అందుకే నార్త్లో కట్ ఆఫ్లు పెరగడానికి వాళ్ళు మన రైల్వే నాడి పట్టేశారు. సో వాళ్ళు ఫుల్ ఫ్లెక్జ్డ్గా రెడీగా ఉన్నారు. అందుకే అక్కడ కట్ ఆఫ్లు ఎక్కువగా ఉన్నాయి. మన సౌత్లో కూడా వాళ్ళని తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. టెక్స్ట్ బుక్ ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.